వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మధిర మున్సిపాలిటీ వరద నీటిలో చిక్కుకుపోయింది. ఇక మున్సిపల్ కాలనీ, ముస్లిం కాలనీ, అలాగే కేసీఆర్ కాలనీలోకి వరద నీరు చేరింది. ఎప్పుడు వర్షం వచ్చినా ఇదే పరిస్థితి అని స్థానికులు వాపోతున్నారు. ఇక దీనిపైన ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు అలాగే స్థానిక ఎమ్మెల్యే బట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడవ తయారు చేసుకుని దానిలో ప్రయాణిస్తూ నిరసన తెలిపారు. కృష్ణా జిల్లాలోని బొమ్మలూరు వద్ద జాతీయ రహదారిపైకి వరద భారీగా చేరింది. దీంతో ఏలూరు హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపుగా 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కృష్ణా జిల్లాలోని బొమ్మలూరు వద్ద జాతీయ రహదారిపైకి వరద భారీగా చేరింది. దీంతో ఏలూరు హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపుగా 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కృష్ణా జిల్లాలోని బొమ్మలూరు వద్ద జాతీయ రహదారిపైకి వరద భారీగా చేరింది. దీంతో ఏలూరు హనుమాన్ జంక్షన్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపుగా 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రెటికా ఏలూరు హనుమాన్ జంక్షన్ మధ్య అయితే రాకపోకలంతా కూడా నిలిచిపోయాయి. దాదాపు 20 కిలోమీటర్ల మేర అయితే ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేసి చెప్పి అందించడానికి మా ప్రతినిధి బ్రహ్మం సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మం, అసలు ఏంటి 20 కిలోమీటర్ల వరకు ఆగిపోయింది? అక్కడ అసలు అంత వరద ఉధృతి కొనసాగుతోందా? ఏంటి డీటెయిల్స్? మమతా, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంటే ఏదైతే తెలంగాణ కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా గత 4-5 రోజులు బట్టి కూడా కురుస్తున్నటువంటి ఏదైతే భారీ వర్షాలకు సంబంధించి ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ చెరువులు కావచ్చు లేదా కాలువలు కావచ్చు లేదంటే నదులు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత అర్ధరాత్రి నుంచి ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా భారీ ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు హనుమాన్ జంక్షన్ నుంచి ఇటు ఏలూరు మధ్య ఏదైతే బొమ్మలూరు ఉందో బొమ్మలూరు వద్ద పెద్ద ఎత్తున ఏదో హైవే మీద సుమారుగా 4 అడుగుల మేర నీళ్లు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ వాహనాలు అక్కడే స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు సుమారుగా బొమ్మలూరు దగ్గర నుంచి ఇటు జంక్షన్ అవతల వరకు అదేవిధంగా బొమ్మలూరు దగ్గర నుంచి ఇటు ఏలూరు తర్వాత కోవలి వరకు సుమారుగా అటు 20 కిలోమీటర్లు ఇటు 25 కిలోమీటర్లు ఈ హైవే అంతా కూడా
ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నూజివీడు దగ్గర ఉన్నటువంటి పెద్ద చెరువు గండిపట్టడం, అదేవిధంగా రామలేరు వాగు పొంగి ప్రవహించడంతో సమీపంలో ఉన్నటువంటి నూజివీడు దగ్గర నుంచి నూజివీడు, అదేవిధంగా హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో పొలాలు, అదేవిధంగా ఇళ్లలో కూడా నుంచి వాటర్ అయితే ఇటు హైవే మీద వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచే సుమారుగా హైవే మీద 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. ఇదే నేపథ్యంలో ఎక్కడ వాహనాలు అక్కడ, అంటే సుమారుగా వాహనాలు కదిలే పరిస్థితి అయితే లేదు. చిన్న వాహనాలు, కార్లు కావచ్చు, లేకపోతే 2 వీలర్స్ కావచ్చు, ఈ వాహనాలు కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి అయితే 4 అడుగులు అంటే సుమారుగా కార్లు కూడా మునిగిపోయేటువంటి అంత వాటర్ అయితే ఫ్లడ్ వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడికక్కడ వాహనాలు అయితే పోలీసులు ఇటు ఏలూరు దగ్గర పోలీసులు అదేవిధంగా జంక్షన్ నుంచి జంక్షన్ అవతల వాహనాలు కూడా పోలీసులు ఆపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇటు జంక్షన్ నుంచి ఏలూరు మధ్య ఉన్నటువంటి ఏదైతే వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలు ఇప్పటికే వాటర్ కూడా వాహనాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి మనం చూసుకుంటే గత 4 రోజులు బట్టి కురుస్తున్నటువంటి ఏదైతే వర్షాలు ఉన్నాయో వర్షాల కారణంగా అన్ని వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి పోలవరం తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే కలవట్లు ఉన్నాయో కలవట్లు దాటి ఇటు అటు వెళ్ళడానికి కూడా లేనటువంటి పరిస్థితి. సుమారుగా 50 గ్రామాలకు సంబంధించి రాకపోకలు బొందైనటువంటి పరిస్థితి. ఇటు ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే నూజివీడు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవడం, అదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువు కూడా గండిపడినటువంటి నేపథ్యంలో రామలేరు పొంగిపొరినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి చూసుకుంటే ఈ వర్షాల కారణంగా ఇటు ప్రజా జీవనం అయితే అతలకుతలం అయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే రైతులు కూడా పండించిన పండించేటువంటి ఏదైతే వరిధాన్యం ఉందో ఆ వరిధాన్యం సంబంధించి ఆ పంట కూడా పూర్తిగా నీటి మునిగినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రాకపోకలు సాగిస్తున్నటువంటి హైవేలు వెళ్తున్నటువంటి ప్రజానికం కూడా వాహనదారులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మమతా, రైట్. అయితే దీనికి సంబంధించి మరి అధికారులు ఏం రియాక్ట్ అవ్వట్లేదా? దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఏం మాట్లాడట్లేదా? అయితే ముందస్తుగానే వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయి, తుఫాను ఉందని చెప్పినటువంటి నేపథ్యంలోనే చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే అంటే అనుకోకుండా కురుస్తున్నటువంటి ఏదైతే భారీ వర్షాలు కారణంగా ఏదైతే ఇటు రామలేరు కావచ్చు, లేకపోతే పెద్ద చెరువు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న కాలువలు చెరువులు కూడా గండ్లు పడినటువంటి నేపథ్యంలో అనుకోకుండా ఒక పరిస్థితిలో ఈ వాటర్ అంతా కూడా ఫ్లడ్ ద్వారా ఇటు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, లేకపోతే ఇటు ఏలూరు సంబంధించిన పోలీసులు కావచ్చు, పెద్ద ఎత్తున రోడ్ల మీద ఉండి వాహనాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రజలు మాన ప్రాణాలకు సంబంధించి కావచ్చు రక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున ఫిట్టింగ్ కాస్తున్నారు. ఎవరు కూడా వాటర్ లోపలికి వెళ్లకుండా చూస్తున్నారు. ఏదైతే ఈ హైవే మీద వాటర్ ఉందో ఆ వాటర్ ఉన్నటువంటి దగ్గరలో కూడా ఎవరిని వెళ్లకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతా రైట్. ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు అక్కడ? అంటే వాతావరణ శాఖ చెప్పినట్లుగా అయితే మనకి ఇంకా 2-3 రోజులు కూడా ఈ వర్షాలు కురిస్తాయని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇటు రైతాంగం కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ వాతావరణ శాఖ కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా విషజ్వరాలు కూడా రాష్ట్రం అంతా కూడా జ్వరాలు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి హాస్పిటల్ కూడా ఎక్కడ చూసినా సరే పెద్ద ఎత్తున పేషెంట్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఏదైతే వర్షాలు పడుతున్నాయో వర్షాల కారణంగా శుభ్రత లేకపోవడం కావచ్చు, లేకపోతే వర్షంలో తడిసినటువంటి నేపథ్యంలో విషజ్వరాలు ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ప్రచార మాధ్యమాల ద్వారా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. మరి అక్కడ చూసుకుంటే లోతట్టు ప్రాంతాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దానికి కిందకి కూడా ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తోంది, నివాసాలు. మరి వారిని ఎట్టు తరలించారు? వారికి ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? అయితే ఏదైతే గత 4 రోజులు బట్టి కురుస్తున్నటువంటి ఏదైతే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు అయితే ఇప్పటికే జలమయం అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కావచ్చు, లేకపోతే కృష్ణా జిల్లాకు సంబంధించి లంక గ్రామాలు కావచ్చు, ప్రతి చోట కూడా ఆల్రెడీ గత 4-5 రోజుల క్రితమే వాతావరణ శాఖ
ఈ వర్షాలు పడతాయి, భారీ వర్షాలు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో అధికారులు, రెవెన్యూ అధికారులు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు పోలవరం కావచ్చు, లేకపోతే ఏలేరుపాడు, కుకునూరు, అదేవిధంగా కోయిలగూడు, జంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అంటే గోదావరి ఫ్లడ్ సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెరువులు సంబంధించి గండి పడినట్లయితే ఆ ఊర్లే కొట్టుకెళ్ళిపోయి ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలైతే వాళ్ళందరూ ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అదేవిధంగా ఏలూరు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే లంక గ్రామాలు, ఆగడ లంక, పత్తికోడ లంక, అదేవిధంగా లంక గ్రామాలు సుమారుగా 20 లంక గ్రామాలు ఉంటాయి. ఆ లంక గ్రామాలకు సంబంధించి కూడా ఇటు తమిళేరు నుంచి ఇప్పటికే భారీ ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించడం జరిగింది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇటు కృష్ణా జిల్లా కూడా చూసుకున్నట్లయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తీసుకురావడం జరిగింది. వారికి సంబంధించిన సహాయ చర్యలు కూడా ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.